శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. 7 శ్లోకాలతో అమ్మ అనుగ్రహం, సర్వబాధా ప్రశమనం, అంటే సర్వ బాధాల నుంచి మనకు ఉపశమనం ఇచ్చేది ఆ 7 శ్లోకాలు. అవే అమ్మ అనుగ్రహం. దానినే మనము దుర్గా సప్తశ్లోకి అన్న పేరుతో మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇప్పుడు ఆ దుర్గా సప్తశ్లోకి అనేది మనము ఎంత సరైన ఉచ్చారణతో, అంటే సరైన ఉచ్చారణతో పలికినప్పుడు ఎంత బాగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. శివౌవాచ దేవి త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః. దేవ్యౌవాచ శృణు దేవి ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనం మయా తవైవ స్నేహేనాప్యం వా స్తుతి ప్రకాశ్యతే. ఔం అస్య శ్రీదుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతా. శ్రీదుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గా పాఠే వినియోగః. ఔం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృశ్చ మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్యదుఃఖభయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోऽस्तुते. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోऽस्तुते. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తిసమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోऽस्तुते. రోగానశేషనాపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనం. ఇది సప్తశ్లోకి దుర్గా. 7 శ్లోకాలు అనేది మనకి ఇందులో ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన శ్లోకాల కోసం, ఇంకా ఎన్నో శాస్త్ర రహస్యాల కోసం మా ఈ పేజ్ని, గంగోత్రి గాయత్రి పేజ్ని ఫాలో అవ్వండి.